రైట్. మనతో పాటు కమ్మర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. జనసేన నాయకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే విద్యార్థి పోరు దీక్ష అని కూర్చున్నారో జనసేన నాయకులు విద్యార్థులకి భరోసాని ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ నిరసన దీక్ష ద్వారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి కానీ విద్యార్థులకి? ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇంచుమించు ఆల్రెడీ 4 ధర్నాలు అవుతున్నాయి. అంటే వీళ్ళు ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటారు కాబట్టి 4 ధర్నాలు ఎందుకైతున్నాయి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇప్పుడు మొన్న ఢిల్లీలో చెప్పినట్టుండి జంజీలకే నేను పదవులు ఇస్తా అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి కూడా తన దగ్గరనే ఉంది. జంజీలకు ఇచ్చే అవకాశం అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో 2 జంజీలు ఉన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారు ఉన్నారు. దయచేసి వాళ్ళకి ఇవ్వండి. యూత్ జంజీలను మీరు మాటిచ్చి ఓన్లీ మీడియాలనే చెప్పకుండా రియల్గా మీరు ఆచరిస్తే బెటర్ ఉంటుంది కదా. ఇక్కడ ఇన్ని ధర్నాలు కారణమైంది. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఎత్తేసిర్రు, ధర్నా చౌకను ఎత్తేసింది. సరే మళ్ళీ అందరు మేధావుల పోరాటం వల్ల అందరు పోరాటం మళ్ళీ ధర్నా చౌక అనేది ఇక ప్రారంభమైంది. అయినా కానీ ఇంతమంది ఇక్కడ ధర్నాలు చేస్తారంటే తెలంగాణలో ప్రశాంతంగా ఉన్నారా బాధలతో ఉన్నారా అర్థం చేసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈరోజు మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థులు మరియు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అన్ని సంఘాలు కలిసి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ధర్నా చేపట్టడం జరుగుతుంది. దానికి మద్దతుగా ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులందరికీ వాళ్ళకి వచ్చి మద్దతుగా ప్రకటించడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తాను రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఏదైతే విద్యార్థులు పొట్టగొట్టకండి. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. విద్యార్థులు మీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులతో పెట్టుకుంటే అంత మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి లేడు. అండ్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ 27,000 స్కూల్స్ని దాన్ని 4,000 స్కూల్స్కే తగ్గిస్తామంటున్నారు. అండ్ ఉన్నతమైన విద్యను అందిస్తామంటున్నారు. ఒకవైపు 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళు చేస్తూనే ఉన్నతమైన విద్యను అందిస్తాం ప్రభుత్వ స్కూళ్ళ ద్వారా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అసలు? వీళ్ళు కాన్స్టెన్సీకి ఒకటి ఏదో మోడల్ స్కూల్ అని పెడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు అనేకమైన అనుమతులు ఉన్నాయి. నా దగ్గర క్లారిటీ లెక్కలేదు. ఈ సంవత్సరం నాకు తెలిసి ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి ఎన్నో కొత్త స్కూళ్ళకు పర్మిషన్స్ ఇచ్చారు. వాళ్ళకు ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, వాళ్ళ బస్సులకు ఒక పర్మిషన్ సరిగా ఉండదు, వాళ్ళ క్లాస్ రూమ్లు అన్నీ ఇరుకగా ఉంటాయి. అయినా ప్రైవేటు సంస్థలకు ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? వీళ్ళు లంచాల కోసం డిఈఓ జిల్లా విద్యాధికారులు కూడా వీళ్ళు లంచాలు తీసుకొని సరిగ్గా పరిపాలన చేస్తారని మా ఉద్దేశం. అంటే కేవలము ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళకి లాభం చేకూర్చడానికే గవర్నమెంట్ స్కూళ్ళని తగ్గిస్తున్నారు అంటున్నారు. అంతే కదండి, మరి ప్రైవేట్ చేస్తేనే లాభాలు వస్తాయి. గవర్నమెంట్ స్కూల్కి ఏమొస్తాయి? గవర్నమెంట్ స్కూల్కి ఓన్లీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్. ప్రైవేట్ స్కూల్ అయితే లంచాలు, క్విడ్ ప్రోకో అన్నట్టు లంచాలు. ప్రైవేట్ స్కూళ్ళకి అనుమతులు ఇస్తే వాళ్ళ నుంచి లంచాలు తీసుకోవచ్చు. వీళ్ళు మిగతా రాజకీయ నాయకులు మంచిగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ స్కూళ్ళని తక్కువ చేస్తారు. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూళ్ళని పెంచుతున్నారు. వీళ్ళు ఏదో నియోజకవర్గానికి ఒకటి KG to PG అని ఇంతకుముందు గురుకులాలు కొంచెం బెటర్ ఉండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఉండే. ఇప్పుడు ఏదో 1-2 చేస్తారు వీళ్ళు. అంత ఆడంబరం. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రశాంతంగా ఉందని వాళ్ళు భావిస్తారు. ప్రజాప్రభుత్వం అని చెప్పేసుకొని, ప్రజల ప్రభుత్వం అని చెప్పేసుకొని, ఇందిరాగాంధీ ప్రభుత్వం అని చెప్పేసుకొని భావిస్తారు. ఇక్కడ ధర్నా చౌక్లో ఇన్ని ధర్నాలు ఎందుకు చేస్తారు అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు? ఈ ఇష్యూ ద్వారా జనసేన పార్టీ గవర్నమెంట్ దాకా ఈ ఇష్యూని తీసుకెళ్ళాలి అంటే అసలు ఏం చెప్తారు? ఇది మొదటి మెట్టుగా ఇప్పుడు మేము ఇక్కడ శాంతియుతంగా నిరసన కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇప్పుడు మా విద్యార్థి నాయకుడుగా అనౌన్స్ చేసిండు. నెక్స్ట్ అంటే ఈ సంవత్సరంలో ఈ 2 నెలలలో ఫీజు రిమెంట్ చెల్లించకపోతే సెక్రటరియట్ ముట్టడికి అనేది ప్రయత్నాలు జరుగుతున్నాయి. 100% జనసేన పార్టీ సెక్రటరియట్ ముట్టడిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ప్రజాప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తుంది.